జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా అనేక రౌండ్లు కూడా ముగిసి ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మూడో రౌండ్ ముగిసింది. మూడో రౌండ్ ముగిసే సమయానికి ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. ఇతర అనేక డివిజన్లకు సంబంధించిన ఫలితాలు కూడా రాబోతున్నాయి. విద్యావంతులు, అలాగే కాలనీ వాసులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న కాలనీలు కూడా ఉన్నాయి. బస్తీ వాసులు ఉన్న కాలనీలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫలితాలు ఎట్లా ఉంటాయనే ఉత్కంఠ కూడా ప్రస్తుతం కొనసాగుతున్న సందర్భం మనం చూసాం. ముందు నుంచి కూడా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్య ఉత్కంఠ పోరు కొనసాగిన పరిస్థితి. అధికార పార్టీ అనేక రకాల అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడిన అనేక కీలకమైన డివిజన్లలో ప్రజలు తమకు ప్రభుత్వంపై ఉన్న ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసిన సందర్భం కూడా కనిపించింది. ప్రలోభాలకు సంబంధించిన పర్వం ఎన్నికల పోలింగ్ రోజున కొనసాగినప్పటికీ కూడా ఒక పోటాపోటీ, ఒక కీలకమైన ఉత్కంఠభరితమైన పోటీ అయితే కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ శ్రీధర్ గారు, మనం చూస్తే సాధారణంగా పోలింగ్ రోజు కూడా ప్రలోభాల పర్వం కొనసాగిన సందర్భం మనం జూబ్లీ హిల్స్లో చూసిన సందర్భం మనం చూసాం. అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కూడా అక్కడ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అక్కడ పాల్గొన్నారు, అక్కడ తిరిగారనే అంశం కూడా కనిపించింది. దానిపై బీఆర్ఎస్ నేతలు ఏకంగా ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన సందర్భం. ఎట్లా చూడాలి ఈ మొత్తం పరిణామాల్ని మనం? అంటే సాధారణంగా ఎన్నికలు, ఉప ఎన్నికైనా సాధారణ ఎన్నికలైనా పార్టీల మధ్య పార్టీ సిద్ధాంతాలు, వాగ్దానాలు, వాటి ఫలితాలు, వాటి మీద ఎన్నికలు జరుగుతాయి. కానీ విచిత్రంగా జూబ్లీ హిల్స్ ఎన్నిక వీటి మీద జరగలేవి, ప్రధానం కాదు, అప్రధానం అయిపోయాయి. పోనీ సామాజిక సమీకరణల ప్రకారం జరుగుతాయి అనుకున్నా కూడా నవీన్ యాదవ్ ఒక వెనుకబడ్డ సామాజిక వర్గానికి చెందిన యువకుడు. మరి అదే సమయంలో ఒక మహిళ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అణచివేతకు గురవుతున్న వర్గం అది. కాబట్టి సామాజిక సమతుకంతో చూసినా కూడా రెండు అణచివేయబడ్డ వర్గాలే ఢీకొన్నాయి పోటీ. ఇక మిగిలింది ఏమిటి? డబ్బు, అధికార దుర్వినియోగం, ప్రలోభాలు. ఇవి వాటి వల్లనే కాంగ్రెస్ పై చేయి సాధించాలని చూసింది. అందుకే మీరు కేటీఆర్ గారి ఉపన్యాసాల్లో ఆయన స్పష్టంగా డిస్ప్లే చేశారు, మనమంతా చూసాం. నువ్వు ఇచ్చిన వాగ్దానం ఇది, వాగ్దానం ఇది, ఈ వాగ్దానం, ఇదేమైంది. అది ప్రతిపక్షం బాధ్యత. సమాధానం చెప్పాల్సింది ముఖ్యమంత్రి లేదా ప్రచారంలో ఉన్న మంత్రులు. ముఖ్యమంత్రి గారు నోటి నుంచి ఎప్పుడైనా కేటీఆర్ గారు మీరు నన్ను ప్రశ్నించారు, నేను ఆరు ప్రధానమైన హామీలు ఇచ్చాను, ఇంకో 13 ఇచ్చాను, 420 ఇచ్చాను, ఇదిగో ఇవి నెరవేర్చాను, ఇదిగో లెక్కలు చూడండి, నేను కూడా డిస్ప్లే చేస్తున్నాను, ఇది కూడా చూడండి మీరు టీవీల్లో అని ఒక్క మాట లేదు. అనకపోగా ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సిన పరిభాషను విస్మరించి, అది చాలా బాధాకరం. పార్టీలు మారుతుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి, వాళ్ళ కొత్తవి కాదు. ఆ పరిభాష ఎంత దారుణంగా ఉంది అంటే ఏమి చెప్పుకోవడానికి లేక ప్రజలకు కేవలం కేటీఆర్ గారి మీద ఒక అవాంఛనీయమైన పదప్రయోగంతో దాడి చేసే ప్రయత్నాన్ని మనం చూసాం. ఏ తర్వాత తేలింది పార్టీలు, సిద్ధాంతాలు, వాగ్దానాలు, పరిపాలన నేపథ్యాలు ఇవేం పంచారు. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది ఏదైతే ఉందో, రిగ్గింగ్ అనవచ్చు, అది డబ్బు ప్రవాహం అనవచ్చు, ప్రలోభాలు అనవచ్చు, ఏమైనా కానీ వాటి ద్వారా గెయిన్ చేయాలనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మరి బీఆర్ఎస్ అభ్యర్థి ఇంత టఫ్. ఎందుకంటే ఇంతకుముందు రాజుగారు, మీకు ఐడియా ఉందో లేదో, బ్యాలెట్ పేపర్స్ ఉన్న రోజుల్లో ఏ బూత్ కా బూత్ బ్యాలెట్ పేపర్లు ఎక్కించేవాళ్ళు. ఆ తర్వాత విధానం మారిపోయి బ్యాలెట్ పేపర్లు అన్నీ కలిపేసేవాళ్ళు. అంటే ఏ బూత్లో ఏది మెజార్టీ వచ్చింది, ఎవరికి వచ్చిందని తెలియకుండా ఉండడం కోసం. ఒక 20 ఏళ్ల క్రితం ఆ విధానం ఉండేది, 25 ఏళ్ల క్రితం. నియోజకవర్గంలో ఉన్న బ్యాలెట్ పేపర్లన్నీ ఒక్కో చోట చేర్చి షఫిల్ చేసేసి కౌంటింగ్ చేసినప్పుడు ఈ ఆధిక్యం ఉంటే మాత్రం ఇక మనం నమ్మొచ్చు, ఈ ఆధిక్యం పడిపోయే అవకాశం లేదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, బూత్ వైజ్గా, ఏరియా వైజ్గా, డివిజన్ వైజ్గా కౌంటింగ్ చేస్తూ వస్తున్నారు. దాని ప్రకారం చూసినప్పుడు మజ్లిస్కి ఎక్కడైతే కొంత ప్రాబల్యం ఉందో, ఎక్కడైతే మజ్లిస్ కార్పొరేటర్ ఉన్నాడో షేక్పేట లాంటి చోట్ల, అలాంటి చోట్ల కాంగ్రెస్కి లీడ్ వచ్చింది సహజంగానే. అందులో దాచిపెట్టింది కూడా ఏమి లేదు, మజ్లిస్ బహిరంగంగానే ప్రకటించింది తన మద్దతు.
ఇంకా ముందు రాబోతున్నాయి. ఇంకా సోమాజీ గౌడ ఉంది, యూసుఫ్ కూడా ఉంది, ఆ తర్వాత వెంకటరామరావు ఉంది. ఇలాంటి డివిజన్లు ఇంకా ముందు ఉన్నాయి. బోరబండ ఇవన్నీ చూడాలి. మరి చూసిన తర్వాత ఈ 3,000, 4,000, 5,000 ఏదైతుందో అది అటు ఇటు కావడం పెద్ద విశేషమేం కాదు. ఓకే, ఇప్పటికే నవీన్ యాదవ్ గారు 20-30 వేల ఆధిక్యంలో ఉంటే ఇక ఆలోచించాల్సిన పని లేదు. ఓకే, కానీ అట్లా కాదు, నువ్వానైనా పోటీ డివిజన్లు ఇప్పుడు మనం చూసాం. 1-2 డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు, 3వ డివిజన్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలోకి వచ్చాడు. కాబట్టి డివిజన్కి ట్రెండ్ మారుతుంది. కాబట్టి ఈ స్వల్ప మెజారిటీ ఎటు ఏమైనా కావచ్చు. ఓకే, చూడాలి. ఇంకొక సోమాజీ కూడా కానీ, తర్వాత వెంకటరావు నగర్, యూసుఫ్ కూడా, ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది, అక్కడి ప్రజలు మీరు ఇందాక ఎత్తుగడలో అన్నారు, మరి అక్కడ ప్రజలు వాళ్ళ నేపథ్యం అక్కడి వాతావరణం వేరు కాబట్టి అక్కడ ప్రజలు ఎట్లా ఆలోచించారో మనం చూడాల్సి. మిగతా డివిజన్లకు సంబంధించిన ఫలితాలు ఎలా వస్తాయో మనం చూడాల్సిన అవసరం ఉందని చెప్పి శ్రీధర్ గారు అంటున్నారు. శ్రీధర్ గారు, ఇంతకుముందు మనం బీహార్కు సంబంధించి పాపారావు గారు చెప్పినట్టుగా బీహార్కు సంబంధించింది కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న పరిస్థితి. నేషనల్ మీడియా అంతా కూడా బీహార్పై దృష్టి సారిస్తున్న సందర్భం. ఎన్డీఏ ఏకంగా 185 స్థానాల్లో దూసుకుపోతోంది. కాంగ్రెస్ ఉన్న మహాత్ గఠబంధన్ కేవలం 58 మాత్రమే పరిమితమై మరోసారి ఓటమి చవిచూస్తున్న సందర్భం మనకు బీహార్లో కనిపిస్తుంది. ఎట్లా చూడాలి మనం బీహార్కు సంబంధించిన ఎన్నికల ఫలితాలు? బీహార్ ఎన్నికల ఫలితాలు స్పష్టంగా వచ్చేసి ఆల్రెడీ 2/3 మెజారిటీకి చెరువులో ఉన్నారు ఎన్డీఏ. కాబట్టి అందులో అనుమానమే లేదు. 1 అటు ఇటు ఉంటే ఏమవుతుందో తెలియని పరిస్థితి అని అనుమానమే లేదు. అయిపోయింది. బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి రాబోతుంది. ముందుగా మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, తర్వాత ఎవరైనా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అక్కడ తెలంగాణ ముద్ర కనిపించింది బీహార్ ఎన్నికల్లో 2 అంశాల్లో. మన ముఖ్యమంత్రి గారు బీహార్ ఎన్డీఏ గురించి మాట్లాడితే ఓకే, ఎందుకంటే ప్రత్యర్థి పార్టీ. ఆయన ఎందుకో మర్చిపోయి మరి తడబడ్డాడో ఏమో కానీ ఎన్డీఏ అనాల్సింది కాస్త డిఎన్ఏ అన్నాడు. బీహార్ డిఎన్ఏను అవమానించారు ఒక రకంగా. అది బీహార్ ప్రజల్లో కొంత ఆగ్రహవేశాల కారణమైంది. ప్రశాంత్ కిషోర్ అయితే అదే ప్రధానంగా నినాదంగా తీసుకుని ఎట్లా అంటాడు, మా స్టేట్కి వచ్చి మమ్మల్ని ఎట్లా అవమానిస్తాడు, అది అనవసరంగా ఏదో ఓట్ చోరని వగైరా అని చెప్పండి. అది కాదు, ఇక్కడ మనకి ఐఏఎస్ ఆఫీసర్ల గురించి కూడా ఇట్లాగే బీహారీలని కామెంట్ చేసి గతంలో ఇష్టానుసారం వాళ్ళు ఎఫిషియెంట్ అని ఉన్నారు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్కి రాష్ట్రం ఏముందండి, ఒక రాష్ట్రం వాళ్ళకి ఇంకో రాష్ట్రం పోస్టింగ్ వస్తుంది, వాళ్ళలో ఎఫిషియెంట్ అనేది అవసరం ఎవరితో పని అవుతుందని వాళ్ళు పెట్టుకుంటారు. దానికి కూడా ఈ బీహారీలు అనే కామెంట్ తెచ్చింది గుర్తు చేస్తున్నారు వాళ్ళు అక్కడ ఏం చేసింది. ఆ తర్వాత జూబ్లీస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు ఉండే అవకాశం, వాళ్ళ అస్తిత్వం ఉండదు, వాళ్ళ ఉనికి ఉండదు అన్న ధోరణిలో ఏదో మాట్లాడారు. అది ముస్లిం సమాజానికి ఆగ్రహం తెప్పించింది బీహార్. ఇవి 2 ప్రచారాస్త్రాలే. విచిత్రం అది. అంటే తెలంగాణ వైభవం, తెలంగాణ గొప్పతనం ఇంకో రకంగా దేశవ్యాప్తంగా ప్రచారం అయితే వేరు. కానీ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తే కాంగ్రెస్ ప్రత్యర్థులకు మంచి మంచి బాణాలు, ఆయుధాలు అందించే ఒక విచిత్రమైన సన్నివేశాన్ని ఈ ఎన్నికల్లో చూసాం. ఇక బీహార్ రాజకీయాలకు వస్తే తేజస్వి యాదవ్ గారు అనవసరంగా పెళ్లిని చంకలు పెట్టుకున్నట్టు కాంగ్రెస్ వెంటపడుతున్నారు. వదిలేయాలి, కేసీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి. పోతే పోయింది, ఎలక్షన్ ఎట్లా పోయింది, ఇంతకుముందు పోయింది, ఇప్పుడు పోయింది. ఒంటరి పోరాట మిగతా ప్రాంతీయ శక్తులను కలుపుకొని పోయి అనే ప్రయత్నం చేయాలి తప్ప కాంగ్రెస్ లాంటి అసలు అది గిడసబారిపోయిన ఒక పార్టీ బీహార్లో ప్రత్యేకించి. ఎందుకంటున్నానంటే బీహార్లో కాంగ్రెస్ అధికారంలో కోల్పోయి 35 ఏళ్ళైంది. 3 అంకెల సంఖ్యను చేరి 25 ఏళ్ళు అయిపోయింది. డబుల్ డిజిట్కే పరిమితాడు. అలాంటి పార్టీని వెంటేసుకొని ఏదో ఆశపడతాడు తేజస్వి. ఎందుకంటే ఏదో అధికారంలోకి వస్తా కదా, కొంత వేడినీళ్ళకు చన్నీళ్ళలాగా ఉపయోగపడతాయని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. కానీ దానివల్ల వ్యతిరేక ఫలితమే చవి చూడాల్సి వచ్చింది. కారణం ఏంటంటే బీహార్ ప్రజలు కాంగ్రెస్కు దూరమై చాలా కాలమైంది. వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఇవాళ తేజస్వి యాదవ్ గారు పాపం ఆయన ఆ మధ్య ఒక సర్వే జరిగితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుంటే బాగుంటుంది అన్నప్పుడు పార్టీలు పక్కన పెట్టి నెంబర్ 1 స్థానంలో తేజస్వి యాదవ్ గారు ఉన్నారు. తర్వాతనే నితీష్ కుమార్. అవును,
సార్ ఎవరు బెస్ట్ క్యాండిడేట్ అంటే తేజస్వికి ఎక్కువ మరి మంది అంత మంచి పాపులారిటీ, ప్రజాదరణ, ప్రజల గుర్తింపు వచ్చిన తర్వాత ఇలాంటి పార్టీలను చంకనేసుకొని జరుగుతుంది. ఓకే ఇలాంటి ఫలితాలే వస్తాయి. ఓకే ఇప్పటికైనా తేజస్వి యాదవ్ ఆయన మేల్కోవాలి. ఆయన ప్రాంతీయ ఆశ్రిత శక్తిగా బీహార్లో బలపడాల్సిన అవసరం ఉంది. ఓకే ఇక బీహార్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే, అయ్యా మాకు పోయినసారి పోటీ చేసిన స్థానాలైనా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి, ఓకే దానికి ఇచ్చే పరిస్థితి లేదు. ఓకే అయినా ఎక్కువే ఇచ్చారు. కనీసం ఆయన 61 కూడా ఎక్కువే వాళ్ళకి అసలు. ఎక్కువే. కానీ ఇప్పుడు 61 వల్లే భారం అయింది. ఇంతకుముందు కూడా 1990లో అనుకుంటాను, లలూ ప్రసాద్ యాదవ్తో ఇదే బేరాలు ఆడితే ఆయన పొమ్మన్నాడు, పోండి. ఓకే తుక్కుతూ ఓడిపోయింది కాంగ్రెస్ అప్పుడు. ఆ భయం ఉందేమో, వెంటాడుతుందేమో. సరే ఇచ్చినవి తీసుకున్నారు. దురదృష్టం ఏంటంటే బాధాకరం, ఇంత జాతీయ పార్టీ అయ్యుండి కూడా బీహార్ ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఓకే అభ్యర్థి అని చెప్పలేని పరిస్థితి. ఓకే అంటే దీనావస్థలో ఉన్న పార్టీ ఏదో రకంగా తేజస్వి యాదవ్ ఆర్జేడీని ఆలంబనగా చేసుకొని బీహార్లో ఉనికిని చాటుకోవాలనుకుంది. కానీ పోతూ పోతూ తాను మునిగి తేజస్వి యాదవ్ను ముంచే ఒక ఒక విషాద సన్నివేశం ఇవాళ బీహార్లో మనం చూస్తున్నాం. ఇప్పటికైనా కానీ ప్రాంతీయ పార్టీలు ఏవైనా కానీ దేశవ్యాప్తంగా తాత్కాలిక ప్రయోజనం కోసం, తాత్కాలిక ఉనికి కోసం ఓకే జాతీయ పార్టీల వెంట పడితే, ఓకే అంటగాగితే, ఆ జాతీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఏవైతే చేస్తున్న దుర్మార్గాలు ఉన్నాయో ఓకే అవన్నీ కూడా అక్కడ ప్రతిఫలించి ప్రాంతీయ పార్టీలు కూడా పతనానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఓకే దానికి బీహార్ ఎన్నికలే ఉదాహరణ. ఎస్, జూబ్లీ హిల్స్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. బీహార్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కూడా కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. పూర్తిగా బీహార్లో ఎన్డీఏ ఏకపక్షంగా విజయం వైపు దూసుకెళ్తున్న సందర్భం స్పష్టంగా మనం చూస్తూ ఉంటే కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న మహాగఠబంధన్ పూర్తిగా కుదేలైన పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ కౌంటింగ్ దాంట్లో కూడా ప్రస్తుతం ప్రక్రియ కొనసాగుతోంది. 4వ రౌండ్కు సంబంధించిన ఫలితాలు కూడా మరి కాసేపట్లో రాబోతున్నాయి పూర్తి స్థాయిలో. పాపరావు గారు, ఇక్కడ మనం చూస్తే ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్కు గమనిస్తే బీఆర్ఎస్ పూర్తిగా ఒక నిర్మాణాత్మకంగా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, గ్యారంటీలు ఏమయ్యాయి సూటిగా ప్రశ్నించిన సందర్భం. జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించిన స్పష్టంగా అంశం వచ్చిన సందర్భంలో కూడా నియోజకవర్గానికి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము ఏం చేశామని చెప్పేసి ప్రగతి నివేదికను కూడా విడుదల చేసిన సందర్భాన్ని మనం చూసాం. కాంగ్రెస్ వైపు నుంచి లేవనెత్తిన అంశాలను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది, ఇతర అనేక అంశాలను తెరపైకి తీసుకొచ్చిన సందర్భం కూడా కనిపించింది. గ్యారంటీలకు సంబంధించి కావచ్చు, ఇతర హామీలకు సంబంధించిన సమాధానాలు కూడా రాని సందర్భాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? పక్కా బీఆర్ఎస్ ప్రచారం కేటీఆర్ గారిది, హరీష్ రావు గారు కూడా చేసినమాట. తండ్రి గారు చనిపోయారు కాబట్టి ఆగాల్సి వచ్చింది ప్రచారంలో. వాళ్ళు చేసిన ప్రచారం మొత్తం కాంక్రీట్గా నెంబర్లతో, బాకీ కార్డు ఇంటింటికి పంచడం దగ్గర నుంచి ప్రచారంలో, రోడ్ షోల్లో, వీడియోల ద్వారా చూపించిన విషయాలు కూడా మేమేం చేసామని ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. బ్రహ్మాండమైన ప్రజెంటేషను. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో దేనికి ఎంత ఖర్చు పెట్టావు, ఏం చేసావు అనేది అద్భుతమైన ప్రజెంటేషన్. నాకు తెలిసి అది మిడిల్ క్లాసెస్లోకి ఇంకా వెళ్లాల్సి ఉంది అనుకుంటాను. ఎంత వెళ్ళిందో తెలియదు, అది తర్వాత యూట్యూబ్ రూపంలో వచ్చింది కాబట్టి. అలాగే మిగతా రోడ్ షోలలో కూడా క్లియర్గా ఏం జరిగింది, మేమేం చేసాం, ఇప్పుడు జరుగుతుంది అంటే ఒక రకంగా ఏంటంటే ప్రాక్టికల్గా ఆవేశకావేశాలను రెచ్చగొట్టే ప్రయత్నం కంటే కూడా ఆర్థికంగా మీ జీవితాల్లో మేము తెచ్చిన మార్పు ఏంటి, నిర్దిష్టంగా మీ జీవితాల్లో ఏ మార్పు వచ్చింది, ఎక్కడ ఉన్న వాళ్ళని ఎక్కడికి తేగలిగాం మనం అనేది చెప్పారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దీనికి జవాబేమీ లేదు. తొండలో వదిలిపెట్టాయన లాగుల్లో తొండలు వదిలిపెట్టాయని ఒకటి మాట్లాడతాడు. లేకపోతే మన నవీన్ యాదవ్ ఆయనేమో గల్లీలో ఎక్కడ తిరుగుతారు, ఇంటికి ఎట్ట పోతారో చూస్తారని ఆయన మాట. ఇటు తప్పితే ఓవరాల్గా జవాబు లేదు, జవాబేది లేదు. ఈ ప్రశ్నకు జవాబులు ఏమున్నాయి, ఏ జవాబులు లేవు. అంతేకాదు మంత్రులు పోయి ఇళ్ల దగ్గరికి పోయి ఆ మార్కెట్లో ఎర్రగడ్డ మార్కెట్ దగ్గర అనుకుంటా పోయి కూడా వాళ్ళని కలిస్తే కూరగాయలు అమ్ముకునే వాళ్ళని నిలదీస్తే మళ్ళీ అటు వెళ్ళటం మానేసి ఇక సర్దుకున్నారు. అక్కడి నుంచి జనాల దగ్గరికి వెళ్ళటం తగ్గించేశారు. సో ఓవరాల్ వాళ్ళ పరిస్థితి. సరే ఇక్కడ ఏంటంటే గెలిస్తే ఒకేసారి కనపడచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ నేను అనేది ఒకటి, ఒక కమ్యూనిస్ట్ నాయకుడు పేర్లు మనం వాళ్ళందరి పేర్లు అది, కానీ ఇక్కడ ఆయన ఒక మాట ఒక సందర్భంలో ఏదో అన్నాడనే చిన్న వీడియో సర్క్యులేట్ అయింది ఆ మధ్యకాలంలోనే విన్నాను. అది షార్ట్స్లో ఉంటాయి, షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా. ఆయన ఒక మాట అంటాడు, పర్వాలేదు, కింద పడితే మళ్ళీ లెగుస్తావు, పోరాడతావు. ఓడిపోయినోడు పడి లెగుస్తాడు కదా, ఎన్నిసార్లు లేచి పోరాడచ్చు, కానీ దిగజారకంటాడు. దిగజారితే అంతటితో క్లోజ్ నీ చాప్టర్, పనికి రాకుండా అయిపోతావని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచినా దిగజారి గెలుస్తుంది.
ఇంత పతనం నిన్నటి అన్నీ చూస్తున్నాం కదా. నిన్న ఎన్ని రకాల పతనం, డబ్బులు, చిల్లర వ్యవహారం, జనాల్ని వస్తువులు కొనుక్కున్నట్టు కొనుక్కున్నారు కదా. కొనడానికి చేసే ప్రయత్నం, డబ్బులు మాత్రం ఉంటుంది కదా ఇష్టానుసారం. ఎవడే డబ్బులు విరజిమ్మితే జనానికి ఏముంది, మనిషికి విలువ లేదు, కాగితం కరెన్సీకి విలువని ఇట్లా విరజిమ్మారు, భయపెట్టారు. బీఆర్ఎస్ ఏజెంట్లు లేకుండా కొన్ని చోట్ల చేశారు. అలాగే బీఆర్ఎస్ ఎన్ని రూపాయలు ఇందాకనే కూడా చూపించాం మొదట్లో రాగానే. ఎన్ని రకాల బీఆర్ఎస్ వాళ్ళు ఆ రోజు నిరసనలు చేయాల్సి వచ్చింది. ఎంతమందిని, వాసుదేవరెడ్డి, సునీత గారిని అభ్యర్థిని బైఠాయించారు కదా. అమరావతి స్కూల్ ముందు ఆమె బైఠాయించారు, కూర్చోవలసి వచ్చింది రోడ్డు మీద. ఆమె జరుగుతున్న అన్యాయం చూసి ఇంకేం చేయలేక నిస్సహాయ స్థితి. పోలీసులతో కూడా కలుపుకొని, పోలీసుల యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, ఇట్లా ఇంత ఎన్నున్నాయో ఫోటోలు. ఏ పత్రికలో వచ్చినా ఫోటోలే కదా, వార్త కాదు కదా. అది వార్త అయితే ఎవరు వార్త వాళ్ళు రాసుకున్నారు అనుకోవచ్చు. అంత స్పష్టంగా ఈడ్చి పారేసి ఒక రకమైనటువంటి, దాన్ని ఏమన్నాడో తెలియదు నాకు, అంటే అర్బన్ టెర్రరిజం చూపించారు వీళ్ళు. ఇది అర్బన్ టెర్రరిజం, అర్బన్ నక్సలిజం అంటున్నారు కదా, దాన్ని. ఇది అర్బన్ టెర్రరిజం అంటే ఏంటో, నడిబొడ్డున హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీ హిల్స్లో చైతన్యవంతమైన ప్రజలు ఉంటారనుకునే చోట కాంగ్రెస్ వాళ్ళు చూపించిన టెర్రరిజం. ఇది పతనం. కాబట్టి ఈ పతనం కంటే ఓడిపోతే బాగుండేది కాంగ్రెస్. ఈ పరిస్థితి అదే దాన్ని. జనాలు తిట్టుకుంటారు తిట్లకి. కాబట్టి పతనం అయినా పర్వాలేదు గెలవాలనుకున్నారు, ఓడిపోయినా పర్వాలేదు పతనం కాకూడదు అనుకుని బీఆర్ఎస్ అనుకుంది. ఓడిపోయినా పర్వాలేదు పతనం కాకూడదని పోరాడినంత పోరాడారు. కానీ ఇదే గెలుపు, నైతికంగా బీఆర్ఎస్ది గెలుపు, ఓడినా నైతికంగా బీఆర్ఎస్ది గెలుపు. మీరు చేసిన పాపాలు, తప్పులు, ద్రోహాలు, అన్యాయాలు, మోసాలు ఈ ఎన్నికల్లో మీరు పతనం అయ్యారు. ఇది మేము మొత్తం ఇక్కడి నుంచి పైకి రాలేదు. ఎందుకంటే కింద ఆ స్థాయికి నీచత్వానికి పోయిన తర్వాత మళ్ళీ కోలుకొని మొరేల్ పెరగటం, మోరల్గా తయారవటం. పతనమైన మనిషికి మొరేల్ రాదు. ఓడిపోయిన మనిషికి తిరిగి పోరాడాలనే పట్టుదల, మొరేలు ఉంటాయి. ఓడిపోయినా నేను న్యాయంగా ఉన్నాననేది. అది మళ్ళీ ఆ మనిషిలో దీక్షను పెంచుతుంది, పోరాట దీక్షని. నీకు పోరాట దీక్ష పోయింది. ఇక నీ డబ్బులు ఉంటే తప్పితే జీవితంలో ఏ ఎన్నికలు గెలవలేని స్థాయికి, బెదిరిస్తే తప్పితే ఎన్నికలు గెలవలేని స్థాయికి నీచంగా దిగజారిపోయిన పరిస్థితి వచ్చిన తర్వాత ఇంతకంటే భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి అధోముఖంగా పోతుంది. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి అధోముఖంగా పోతుంది. అక్కడి నుంచి లేకపోతే బురదలో వెళ్ళిపోతుంది, పాతాళంలో. కాబట్టి అంటే గెలిస్తే గెలవచ్చు అదంతా, కానీ తెలంగాణ ప్రజలు మొత్తం చూస్తున్నారు ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత మస్తు జరుగుతుంది. మీకు మీరే దిగజారారు. ఇక ఎవరైనా రేపు పొద్దున ఏదైనా గెలిచి సాధించాలంటే జీవితంలో ఏదైనా వాళ్ళకి సరిగ్గా ఉండాలి. బయట ప్రజలు ఇమీడియట్గా ఒప్పుకున్నా లేకపోయినా మనం సరిగ్గా ఉంటే మళ్ళీ జనం దగ్గరికి పోగలం. మనకు ఆ మొరేల్ ఉంటుంది, మనకు ఆ ఫైటింగ్ ఇది ఉంటుంది. నువ్వు దిగజారిన తర్వాత ఇంకా ఫైటింగ్ నువ్వే దిగజారిన తర్వాత నువ్వు చేయగలిగింది